రోజు కొంతమందికి అంటే దాడి చేసే వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చాడు, ప్రజల్ని ఇబ్బంది ఎవరు పెట్టకూడదు అని. ఎలా చూడొచ్చు మేడం మనం? కరెక్టే కదా. ఏంటిది ఒక దాడి అతని మీదకి వెళ్ళిరు అని అంటే మనం అతను పబ్లిక్ గురించే కదా, డిప్యూటీ సీఎం అయ్యారు, పబ్లిక్ గురించి ఆలోచించే కదా అతను కూడా వార్నింగ్ ఇచ్చిందంటే అదైతే కరెక్టే ఆబ్వియస్లీ. అంటే మేడం ఆయన బుడదలో నడుస్తూ ఇంత కష్టపడుతున్న ప్రజల కోసం సినిమాలు కూడా పక్కన పెట్టి ఎలా అనిపిస్తుందండి మీకు? అతను ఒక రియల్ హీరోలాగా అనిపిస్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే అతను ప్రొఫెషన్ మానేసి పబ్లిక్ కోసం మొత్తం చేస్తున్నాడు కదా. అంటే వైసీపీ వాళ్ళు అధికారుల మీద దాడి చేస్తుంటే మీరు గాల్లో ఉండొద్దండి, 11 సీట్లు వచ్చినాయి మీకు, నేల మీద నిలవండి లేకుంటే తోలు తీస్తా అన్నాడు కదా మేడం. అది అనేవాళ్ళ ఉద్దేశం వల్ల వాళ్ళు చాలామంది పోర్ట్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా, అవన్నీ పట్టించుకుంటే పాలిటిక్స్లో ఉండరు కదా వాళ్ళు. అంటే ఓవరాల్గా కళ్యాణ్ గారి గురించి 1 wordలో చెప్పమంటే ఏం చెప్తారు? సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక్కొక్కసారి నుండి భలే అన్నారు. సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓకే, రాబోయే రోజుల్లో ఇలానే వర్క్ చేస్తే ఫ్యూచర్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అఫ్ కోర్స్గా అవుతాడు, సీఎం అవుతాడు. జగన్ పార్టీ వాళ్ళకు జగన్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు కదా కళ్యాణ్ గారు, ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే మంచి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే అట్లనే ఇవ్వాలి ఆయనకి వార్నింగ్. నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టము. ఇంకోటి ఏంటంటే టీడీపీ గెలవాలని కూడా నేను చాలా దేవుళ్ళకు మొక్కాను, నేను అందరికీ చెప్పుకుంటూనే వచ్చాను. ఈసారి టీడీపీ గెలవాలి స్వామి అని చెప్పేసి నేను శ్రీశైలం కూడా వెళ్ళొచ్చాను, మొక్కు కూడా తీర్చుకొని వచ్చాను. మళ్ళీ వెళ్తున్నాను శ్రీశైలం కొత్త సంవత్సరం. కాదు మేడం, కళ్యాణ్ గారు మీకు 11 వైసీపీ వాళ్ళని 11 సీట్లు వచ్చినా మీకు గాల్లో ఎగురుతున్నారు, మీరు ఆ మోకాల మీద కూర్చోబెడతా మీరు ఇలా ప్రజల్ని ఇబ్బంది పడితే అన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎవరు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట కదా, కూర్చోబెట్టాలి మామూలుగా కాదు, గాల్లో కాదు, గాల్లో అది ఫుట్బాల్ ఆడుకుంటారు కదా, ఆ విధంగా ఆడుకోవాలి వాళ్ళని. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే వైసీపీ వాళ్ళు ఇలా జనసేన ఇలా పార్టీ వాళ్ళ మీద దాడి చేయడం ఎలా చూడొచ్చు మేడం మనం? వైసీపీ వాళ్ళు ఇలా పార్టీ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు కదా, ఇక కళ్యాణ్ గారు కూడా కోపడుతున్నారు దాని మీద. అది మాత్రము చాలా దారుణం అండి. వాళ్ళు ఫస్టే రౌడీ షీటర్స్ వాళ్ళు. వైసీపీ గురించి మాట్లాడుకోవడం అంటే చాలా ఎక్కువనే మాట్లాడుకోవాలి. వాళ్ళు రౌడీజం ఎక్కువ. నేను కూడా కడపనే, మాది కూడా రాయలసీమనే, నా పేరు కూడా షర్మిలానే, కానీ నేను భయపడాను. కాకపోతే ఇప్పుడు దౌర్జన్యం ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని కొట్టి, వాళ్ళని ఎట్లా కాళ్ళు చేతులు ఇరగొట్టి మళ్ళీ ఎక్కడ దొరికితే అక్కడ కొట్టేస్తున్నారు కదా మళ్ళీ వాళ్ళు. అయితే పవన్ కళ్యాణ్ గారికి మాత్రము ఎక్కడ ఏం జరిగినా అని యాక్షన్ సూపర్ తీసుకుంటున్నారు ఆయన. నాకు కావాల్సింది అదే. ఎందుకంటే ఇప్పుడు ఆయన సినిమాలో కాకుండా రియల్గా కూడా ఎంత యాక్షన్ చేసి ఆయన సినిమాలో రియల్ హీరో అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. నాకు తెలిసి రియల్ హీరో ఇంతవరకు ఎవ్వరు అనిపించుకోలేదు. ఆయన సినిమాలో కంటే ఎక్కువ ప్రజల మీద అభిమానము, ఎక్కడేం జరిగినా వెంటనే రియాక్ట్ అవుతున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది.